హాయ్ అందరికీ ఈరోజు అయితే టమాటా కొత్తిమీర అందులో పచ్చిమిర్చి వేసి అయితే పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఓకేనా? ఓకే, ఇక్కడ నేను టమాటాలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నా. అలాగే పచ్చిమిర్చిని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అయితే కొంచెం పసుపు వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి, అది కూడా కలుపుకోవాలి. తర్వాత అయితే కొన్ని పల్లీలు అలాగే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే కొన్ని నువ్వులు అయితే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కొంచెం చింతపండు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొత్తిమీరను అయితే ముందే వేస్తున్నా. మీ ఇష్టం, టమాటా ముక్కలు కొంచెం సేపు మగ్గిన తర్వాత కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ నేనైతే ముందే వేసుకొని అయితే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అయితే మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసి అయితే దించేసుకొని మొత్తం చల్లారినాక అయితే మిక్సీ జార్లో అయితే మనం ముందుగా వేపి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని లాస్ట్లో అయితే టమాటా ముక్కలు వేసుకొని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ తాలింపు కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు కూడా వేసుకొని అయితే తాలింపు మొత్తం టమాటా పచ్చళ్ళలోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే ఇక్కడ నేనైతే తింటున్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పచ్చడి అయితే, నిజంగా బాగుంది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.